మహేష్ బాబు పాస్పోర్ట్ ని రాజమౌళి మరోసారి తీసేసుకుంటున్నాడా? అమెరికా వెళ్లిన ప్రియాంక చోప్రాకు SSMB 29 నుంచి పిలుపొచ్చిందా? రాజమౌళి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారా? ఈసారి భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. పెద్ద సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ ఒక్కసారి సెట్స్ పైకి వచ్చిందో లేదో నాన్ స్టాప్ గా నడుస్తోంది. షూటింగ్ క్యాన్సిల్, అనుకున్న టైంకు జరగడం లేదు అన్న మాటలకు తావు లేకుండా ఈ పాన్ ఇంటర్నేషనల్ మూవీని పరుగెత్తిస్తున్నాడు జక్కన్న. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ స్టార్ట్ చేసి ఆ మధ్య ఒరిస్సాలోని కోరాపుట్ లో 2 వారాల పాటు షూటింగ్ చేసి చిన్న బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. రాజమౌళి ఇచ్చిన గ్యాప్ లో ఎవరికి వాళ్ళు సొంత పనుల్లో పడిపోయారు. పాస్పోర్ట్ సీజ్, బోనులో సింహం అంటూ రాజమౌళి మహేష్ ను ఆట పట్టించగా చేతికొచ్చిన పాస్పోర్ట్ చూపించి ఇటలీ హాలిడే ట్రిప్ కు వెళ్లిన మహేష్ వీడియో ఆ మధ్య వైరల్ అయింది. ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లి మహేష్ హైదరాబాద్ కి వచ్చేశాడు. SSMB 29 2 షెడ్యూల్స్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆ మధ్య అమెరికా వెళ్లిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్ లో కూడా ప్రియాంక సీన్స్ ఉండడంతో ఇండియా వచ్చేసినట్టు తెలిసిందే. ఈ షూటింగ్ గ్యాప్ ను రాజమౌళి యూజ్ చేసుకుంటూ తన డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్ళొచ్చాడు. ఇలా షూటింగ్ గ్యాప్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఈ నెలలోనే మొదలయ్యే షెడ్యూల్ లో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు. ఊర్వశి రౌతేలకు కాస్త తిక్కుంది, కానీ ఆ తిక్కకు లెక్కలేమీ లేవు. ఉన్న లెక్కల్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే. చాలా మంది ఇదే చేస్తున్నా ఊర్వశి రౌతేలా మాత్రం ఓ అడుగు ముందుకేసి పక్కాల మీద రాళ్ళేస్తూ ఉంటుంది. చివరికి అవి రివర్స్లో వచ్చి ఆమెకే తగలడం కామన్ అయిపోయింది. లేటెస్ట్గా కొని తెచ్చుకున్న విమర్శ ఏంటో చూసేద్దామా? ఊర్వశి రౌతేలా గ్లామర్లోనే కాదు, వివాదాల్లోనూ బోర్డర్స్ దాటేస్తూ ఉంటుంది. అందరికీ మరో పని లేనట్టు తన గురించే మాట్లాడుకోవాలి అనుకుంటుంది. పోనీ ఆమెలో మంచి పర్ఫార్మర్ ఉందనుకుంటే అది లేదు. ఐటమ్ సాంగ్స్ కు మాత్రమే పరిచయమైన ఊర్వశి రౌతేలా తన గురించి ఎక్కువ ఊహించుకొని తిప్పలు తెచ్చుకుంటుంది. సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా తనే హీరోయిన్ అన్నట్టు బిల్డప్స్ ఇవ్వడం చూశాం. హీరో పక్కనే ఉంటూ కెమెరాకు ఫోజులిస్తూ ఉంటుంది. ఈ బోల్డ్ బ్యూటీ తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే నో ప్రాబ్లం, కానీ ఎదుటి వాళ్లను కించపరచడం, నోటి దూలతో తిప్పలు కొని తెచ్చుకోవడం రౌతేలాకు అలవాటైపోయింది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలనేని డైరెక్ట్ చేసిన హిందీ మూవీ జాట్ లో ఊర్వశి ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఇదొచ్చిన వెంటనే రైట్ 2 లో తమన్నా ఐటమ్ సాంగ్ కూడా బయటకొచ్చింది. తమన్నా ఐటమ్ సాంగ్ ను చూసి రౌతేలా తట్టుకోలేకపోయింది. తమన్నా సాంగ్ కంటే నా సాంగే బాగుందంటూ పోస్ట్ చేసిన ఇన్స్టా స్టోరీ వైరల్ అయ్యేలోపు తీసేసింది. తమన్నా సాంగ్ కంటే నా సాంగే బాగుందన్న సెల్ఫ్ డబ్బాతో సెల్ఫ్ గోల్ వేసుకుంది ఈ ఐటమ్ బ్యూటీ. ఇంకేముంది, మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ రౌతేలాను ఆడేసుకున్నారు. స్త్రీ 2 లో తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాకే హైలైట్ అయ్యిందని, యూట్యూబ్ లో 800 మిలియన్ వ్యూస్ రాబట్టిందని, నీకు ఇలాంటి క్రేజీ సాంగ్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఊర్వశి రౌతేలాకు తెలుగు అర్థం కాకపోయినా అర్థమైనట్టు వ్యవహరిస్తూ డాకు మహారాజ్ పరువు తీసింది. దబిడి దిబిడి సాంగ్ లో బాలయ్య స్టెప్ పెద్ద దుమారమే రేపింది. ఇదొక పెద్ద వివాదం కాగా విమర్శలు ప్రశంసలుగా భావించి కొన్ని వీడియోలను ఇన్స్టాలో షేర్ చేసింది. నిర్మాతలు ఫోన్ చేయగా వాటిని డిలీట్ చేసింది. జనాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా సినిమాలో ఈ స్టెప్ ను తీసేశారు మేకర్స్. విజయ్ సేతుపతి మాటలు విన్నాక పూరి జగన్నాథ్ మీద పోయిన గౌరవం పెరుగుతుందా? నేనింతే అనే ఈ క్రియేటివ్ డైరెక్టర్ మారిపోయాడా? డిఫరెంట్ మూవీస్ తప్ప రొటీన్ సినిమాలు చేయని విజయ్ సేతుపతిని మెప్పించిన కథ ఏమై ఉంటుంది? హీరో ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరికి ఛాన్స్ ఇవ్వడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అవేంటో చూద్దామా? ఉప్పెన సైరాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన విజయ్ సేతుపతి మహారాజాతో సోలోగా సూపర్ హిట్ కొట్టాడు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడంతో ఈ ప్రాజెక్టు పై అటు తమిళంలో ఇటు తెలుగులో హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో సూపర్ డీలక్స్, ఉప్పెన్లోని పాత్రలు కష్టమైనవి అయినా మహారాజా ప్రత్యేకమన్నాడు. 29 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినా నిజ జీవితంలోనూ ఓ కుమార్తెకు తండ్రి కావడంతో మహారాజా తన మనసును హత్తుకుందన్నారు. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన సీన్స్ లో నటించేటప్పుడు వణికిపోయారన్నాడు. పూరి జగన్నాథ్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా జూన్ లో ప్రారంభమవుతుందన్నాడు. గతంలో డైరెక్టర్ తీసిన సినిమాల రిజల్ట్ ఆధారంగా దర్శకులను జడ్జ్ చేయనని, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తానన్నాడు. పూరి చెప్పిన కథ బాగా నచ్చి ఓకే చేశారని, ఇలాంటి స్టోరీ ఇంతవరకు చేయలేదన్నాడు విజయ్ సేతుపతి. టాలెంటెడ్ హీరోయిన్ టబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. తెలుగులో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆల్రెడీ ఇది పాత ట్రెండే అయినా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో పాట కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. 5, 10, 15 కోట్లు ఇలా లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. భారీతనం ఉట్టిపడాలంటే తప్పదంటున్నాడు మేకర్. విశ్వంబరా నుంచి వచ్చిన రామరామ సాంగ్ బడ్జెట్ ఎంతో తెలుసా? హ్యావ్ ఎ లుక్. పాటలో హీరో వెనకాల 100 మంది డాన్సర్స్ ఉండే ట్రెండ్ ప్రెజెంట్ నడుస్తోంది. అందులోనూ జాతర ఉత్సవాల్లో వచ్చే పాటే అయితే 400 నుంచి 500 మంది డాన్సర్స్ కావాల్సిందే.
విశ్వంబరా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రామరామాను 400 మంది జూనియర్ డాన్సర్స్ తో చిత్రీకరించారు. 4 సెట్స్ లో 12 రోజుల పాటు తీయగా బడ్జెట్ 6 కోట్లు దాటిందట. 100 మంది గ్రూప్ డాన్సర్స్ భారీ సెట్ అంటే ఈ మధ్య కాలంలో ముందుగా గేమ్ చేంజర్ గుర్తుకొస్తుంది. ఏకంగా ఒక ఊరినే సెట్ గా వేయించాడు శంకర్. రామ్ చరణ్, కియారాపై చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి 15 కోట్లు పెట్టాడు నిర్మాత దిల్ రాజు. 400 నుంచి 500 మంది డాన్సర్స్ ఒకే రిథంలో స్టెప్ వేస్తే 2 కళ్ళు చాలవు. బడ్జెట్ ఎంతైనా రిస్క్ చేసి పాటను సూపర్ హిట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 టైటిల్ సాంగ్ ని ఇలాగే 100 మంది జూనియర్ డాన్సర్స్ తో తీశారు. లియోలో నా రెడీ సాంగ్, జవాన్ లో దుమ్మే దులిపేలా సాంగ్ వెనకాల 100 మంది డాన్సర్స్ చిందులేశారు. ఎంతమందున్నా ఒకే మూమెంట్ తో ఆకట్టుకోవడం, యూత్ లైక్ చేయడంతో ఇలాంటి పాటలే తమ సినిమాల్లో ఉండాలని స్టార్స్ పట్టుబడుతున్నారు. వెనకాల ఎంత ఎక్కువ మంది డాన్సర్స్ ఉంటే సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందనుకుంటే పొరపాటే. పాట క్యాచీగా ఉండాలి. స్టెప్స్, మేకింగ్, విజువలైజేషన్, హీరో హీరోయిన్స్ ప్రెజెన్స్ అన్నీ బాగుంటేనే సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. జవాన్, లియో, పుష్ప 2లోని పాటలు అన్ని రకాలుగా ఇంప్రెస్ చేయడంతో మన హీరోస్ ఇలాంటి పాటలే కావాలి అనడంతో నిర్మాతలు కోట్లు పెట్టేస్తున్నారు. ఇళయరాజా తన ట్యూన్స్ జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టరు. స్టార్ హీరో అయినా, లెజెండరీ సింగర్ అయినా అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో పెట్టినా పాడినా నోటీసులు పంపించేస్తారు మ్యాచ్లో. గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ కి నోటీసులు పంపుతూ 5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. ఆ కథేంటో చూద్దామా? అజిత్, త్రిష జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ 10న రిలీజ్ అయింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో మైత్రి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాత పాటలను వాడుకోవడం డైరెక్టర్ సెంటిమెంట్. అజిత్ హీరో అయినా తనదైన స్టైల్లోని సీన్ ని హైలైట్ చేయడానికి పాత పాటలను తెగ వాడేశాడు. ఇందులో ఇళయరాజా పాటలు 3 ఉన్నాయట. తన అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసులో పేర్కొన్నారు ఇళయరాజా. రాయల్టీ కింద 5 కోట్లు డిమాండ్ చేశారట మాస్ట్రో. సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలి, లేదంటే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. తన పాటలను సినిమాల్లోనే కాదు స్టేజ్ షోస్ లోనూ వాడకూడదని గతంలోనే ఇళయరాజా ఆంక్షలు విధించారు. బాలు లాంటి గాయకుడికే నోటీసులు తప్పకపోవడంతో ఆయన పాటల జోలికి సింగర్స్ వెళ్లడం లేదు. తన ట్యూన్స్ వాడుకుంటే ఎంతటి వారినైనా ఇళయరాజా కోర్టుకు లాగుతారు. ఈ విషయం తెలిసిన మంజుమ్మల్ బాయ్స్ లో గుణాలోని ప్రీతమా సాంగ్ ను వాడుకున్నారు. టైటిల్స్ లో ఇళయరాజా పేరు వేసి కృతజ్ఞతలు తెలియజేసినా ఇళయరాజా శాంతించలేదు. మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలకు ఇళయరాజా తరపున న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. యథార్థ కథ ఆధారంగా మంజుమల్ బాయ్స్ రూపొందింది. గుణాలోని పాటను తీసిన కేవ్స్ కి గుణా కేవ్స్ అన్న పేరొచ్చింది. విహారయాత్రకి ఇక్కడికి వచ్చిన బృందంలో ఒకరు లోయలో పడిపోతే స్నేహితులు ఎలా కాపాడారు, జరిగిన సంఘటన ఆధారంగా మంజుమల్ బాయ్స్ తీశారు. గుణాలోని పాటను క్లైమాక్స్ లో యూజ్ చేశాడు దర్శకుడు. రజనీకాంత్ మూవీ కూలీ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇళయరాజా ట్యూన్ ని వాడుకున్నాడు. 1983లో రజనీకాంత్ నటించిన తమిళ సినిమా తంగమగన్ కు మాస్ట్రో మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలోని ఆవా పక్కం సాంగ్ లోని మ్యూజిక్ బిట్ ను కూలీ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి నోటీసులు పంపించాడు మాస్ట్రో. కూలీ టీజర్ బ్యాక్గ్రౌండ్ గా తన ట్యూన్ ని వాడుకున్నందుకు ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యూజిక్ ని వెంటనే తొలగించాలని, లేదంటే అనుమతి తీసుకోవాలని నోటీసులు పంపారు. లేదంటే కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాస్ట్రో. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ధనుష్ మరోసారి సింగర్ గా మారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న కుబేరాలో పోయిరా మామ పాట పాడాడు. ఫస్ట్ సింగిల్ గా 20th రిలీజ్ అయ్యే ఈ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చారు. పాన్ ఇండియాగా రిలీజ్ అయ్యే ఈ సినిమాను జూన్ 20th రిలీజ్ చేస్తున్నారు. రేసుగురం ఎమ్మెల్యే క్యాథరిన్ ఐటమ్ సాంగ్ అవతారం ఎత్తింది. నటుడు, దర్శకుడు సి సుందర్ సినిమా గ్యాంగర్స్ లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది క్యాథరిన్. సినిమా ఈ నెల 24th థియేటర్స్ లోకి వస్తోంది. నందు, అవికా గోర్ హీరో హీరోయిన్స్ గా నటించిన అగ్లీ స్టోరీ నుంచి హే ప్రియతమా సాంగ్ ని రిలీజ్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఇవ్వగా భైరవ పాడాడు.